యెహోషువ గ్రంథం నుండి కొన్ని ఆత్మ సంబంధమైన విషయాల్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. యెహోషువ గ్రంథం పంచకాండాల తర్వాత మనకి బైబిల్లో కనిపిస్తూ ఉన్న గ్రంథం. మోషే తర్వాత నాయకుడు యెహోషువ. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దాన ప్రకారంగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుండి విడుదల చేసి పాలు తేళ్లు ప్రవహించే దేశంలోనికి వారిని నడిపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అరణ్యంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తుండగా మోషే వారిని నడిపించాడు. మోషే అరణ్యంలోనే మరణించాడు. యెహోషువకు ఆ పనిని దేవుడు అప్పగించగా యెహోషువ ఇశ్రాయేలీయులను పాలుతేళ్లు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకున్నట్టులో దేవుడు ఆజ్ఞాపించగా యెహోషువ ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. మనం గడిచిన తరగతిలో నేర్చుకున్నట్లుగా ఇశ్రాయేలు నాయకులు వీళ్ళు అంటే సెంట్రల్ లీడర్స్ అన్నమాట. సెంట్రల్ లీడర్స్ మోషే యెహోషువ అనేవాళ్ళు సెంట్రల్ లీడర్స్ అన్నమాట. న్యాయాధిపతుల గ్రంథంలో రానున్న గ్రంథంలో మనం ఏం చూస్తామంటే ఆయా ప్రాంతాలకు ఆయా సమయాల్లో న్యాయాధిపతులు ఉండడం మనం చూస్తాం. వాళ్ళు కొన్ని ప్రాంతాలకు కొన్ని తెగలకు లేదా కుటుంబాలకు వారు న్యాయాధిపతులుగా నాయకులుగా ఉంటారు. మోషే యెహోషువ అలా కాదు, సెంట్రల్ లీడర్స్ అన్నమాట అండి. జాతి అంతటికి మోషే యెహోషువ నాయకులుగా ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే దేవుడు వారికి అప్పగించిన పనిని వారు నెరవేర్చడం. ఈరోజు యూనివర్సల్గా మనందరికీ కూడా సెంట్రల్ లీడర్ ఎవరు అని అంటే యేసుక్రీస్తు. మరే నాయకుడు మనకు లేడు. మనకి స్థానిక సంఘానికి నాయకులు ఉండొచ్చు, కుటుంబానికి నాయకులు ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా మన యొక్క సెంట్రల్ లీడర్ అని అంటే సార్వత్రిక సంఘానికి ఏకైక నాయకుడిగా మనకి యేసు ప్రభు ఉంటారనమాట. ఈ విషయం మర్చిపోకూడదు. ధర్మశాస్త్రం మనల్ని ఎక్కడికి నడిపిస్తూ ఉంది అని అంటే యేసుక్రీస్తు దగ్గరికి నడిపిస్తూ ఉందని అంటే యేసుక్రీస్తు అనే సెంట్రల్ లీడర్ దగ్గరికి నడిపిస్తూ ఉందన్నమాట. ఏకైక ఒకే ఒక్క నాయకుడు, దేవుడు నియమించిన ఏకైక ప్రభు, రాజు, అభిషక్తుడు, యాజకుడు, ప్రధాన యాజకుడు. ఇలాగా మనం యేసు ప్రభు వారిని క్రొత్త నిబంధనలో చూస్తాం అన్నమాట. ఇక వేరే నాయకులు ఎవరూ లేరు. కాబట్టి యెహోషువ మోషే నాయకత్వంలో మనం ఏవైతే కొన్ని లక్షణాలు చూస్తామో వాటిని మనం యేసుక్రీస్తులో సంపూర్ణంగా చూస్తాం అన్నమాట. వారిలో అయినా లోపాలు ఉంటాయేమో కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తులో ఎటువంటి లోపం ఉండదు. అందుకనే మోషే తర్వాత యెహోషువ వచ్చాడు, యెహోషువ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, ఆ తర్వాత రాజులు, ప్రవక్తలు అనేకులు వచ్చారు. కానీ యేసు ప్రభు తర్వాత మరికే నాయకుడు రాడు. ఎందుకనంటే ఈజ్ ద పర్ఫెక్ట్ లీడర్, సెంట్రల్ లీడర్ అనమాట అండి. ఆయన తర్వాత మరే నాయకుడు రాడు, నాయకుని యొక్క అవసరములు కూడా లేదనమాట. కాబట్టి గ్రంథాన్ని మనము ఈ విధంగా గమనిస్తూ చదవాలి. ప్రాముఖ్యంగా మనం గ్రంథం చదువుతున్నప్పుడు దేవుని యొక్క రక్షణ ప్రణాళిక మనల్ని అబ్రహాము వంశం నుండి మనల్ని ఎక్కడికి నడిపిస్తోందనంటే అబ్రహాం యొక్క వంశానికి దేవుడు అనుగ్రహించిన వాగ్దాన భూమి, ఆ వాగ్దాన భూమిని వారు పంచుకోవడం, స్వాధీనపరచుకోవడం, ఆ వాగ్దాన భూమిని వారు స్వతంత్రించుకుని నివసించడం అనేంతవరకు మనం చూస్తున్నాం అన్నమాట యెహోషువ గ్రంథంలో. ఆ ప్రాంతంలో వారు నివసిస్తూ ఉండగా కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించి ఆయన ద్వారా శాశ్వతమైన రక్షణను అందించే, విమోచనను అందించే గొప్ప భాగ్యాన్ని దేవుడు భవిష్యత్తులో అందరికీ దయచేస్తాడనమాట. విమోచన, రక్షణ వాటన్నిటినీ కూడా తన కుమారుడి కేంద్రంగా ఆరాధన, తన కుమారుడి కేంద్రంగా విమోచన, తన కుమారుడే కేంద్రంగా స్వాస్యాన్ని పంచేయడం, వీటన్నిటిని మనం యేసుక్రీస్తులో చూస్తాం అన్నమాట. ఆనాటి మోషే యెహోషువలు ఏ విధంగా అయితే దేవుని మీద ఆధారపడి తమ ప్రజలను తమ కుటుంబాలని దేవుని వైపుకు నడిపించారో అలాగే యేసుక్రీస్తు కూడా తన ప్రజలను
దేవుని దగ్గరికి నడిపిస్తాడనమాట. కాబట్టి ఈ విధంగా మనము పాత నిబంధన క్రొత్త నిబంధనల యొక్క టైపాలజీలో లేదా పోలికలో మనము అనేకమైన విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈ క్రమంలో మోషే నాయకులను ఏర్పాటు చేశాడు. వారు న్యాయాధిపతులు 10 మంది మీద, 50 మంది మీద, 100 మంది మీద, 1000 మంది మీద. అటువంటి నాయకుల యొక్క నాయకత్వంలో వారు భవిష్యత్తులో ముందుకు కొనసాగుతారనమాట. అదే మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. యెరికో ప్రాంతపు ప్రజలని నాశనం చేసినప్పుడు రహాబు అనే వేశ్యను వారి కుటుంబాన్ని రక్షించడం, తర్వాత గిబియోనీయులను వారు సంధి చేసుకున్న కారణంగా వారితో ఏకీభవించడం, సహవాసం చేయడం, వారిని నాశనం చేయకుండా ఉండడం మనం చూస్తాం. అంటే దేవుడు అందరినీ నాశనం చేయలేదన్నమాట. రక్షింపబడాలనే ఆశ, దేవుని ప్రజలతో కలిసి నివసించాలనే కోరిక కలిగి సంధి చేసుకున్న వారితో దేవుడు కొనసాగుతున్నారు. ఎవరైతే దేవుని చిత్తాన్ని ఎరగక కానాను ప్రాంతపు జీవన విధానాన్ని విడిచిపెట్టలేక ఇశ్రాయేలుతో విభేదిస్తారో, యుద్ధం చేస్తారో వారిని మాత్రమే దేవుడు శిక్షించుకుంటూ వారిని హతమార్చుతూ ముందుకు కొనసాగుతూ ఉన్నాడు అనమాట. నిర్దాక్షిణ్యంగా దేవుడు ఆ ప్రజలని హతమార్చిన వాడైతే కాదు. ఆ ప్రాంతంలో యెరికో పట్టణంలో రహాబు అనే వేశ్య, తర్వాత కానాను ప్రాంతంలో గిబియోనీలను దేవుడు రక్షించిన విధానం మనం చూస్తాం, లేకపోతే క్షమించి వదిలిపెట్టిన విధానాన్ని మనం చూస్తాం. యెరికో పట్టణాన్ని, హాయి ప్రాంతాన్ని మనం గడిచిన వారం మనం చదవం 14 అధ్యాయాలు అనుకుంటాను. అక్కడ 31 మంది రాజులను వారు జయించడం మనం చూస్తాం. పురాతన కాలంలో యుద్ధాలు చేయడం, యుద్ధం చేసిన తర్వాత యుద్ధ నీతి ప్రకారంగా ఆ ప్రాంతాలను వారు సొంతం చేసుకోవడం అనేది న్యాయం. అది యుద్ధ నీతి అన్నమాట. ఆ క్రమంలో వారు సొంతం చేసుకున్నారనమాట. ఈ విధంగా ఇశ్రాయేలీలు కానాను ప్రాంతం లేదా పాలుతేను ప్రవహించే దేశాన్ని వారు సొంతం చేసుకున్నారు. గడిచిన వారం మనం చూసాం ఆశ్రయపురాలు, తర్వాత లేవీయులకు భూభాగాన్ని పంచిపెట్టడం మనం చూసాం. ఆశ్రయపురం అని అంటే ఎవరైతే అనుకోకుండా హత్య చేస్తారో, లేకపోతే ఏదైనా సమస్యలో ఇరుక్కుంటారో వారు రక్షింపబడడానికి ఈనాడు కోర్టులు, పోలీస్ స్టేషన్ లాగా ఆశ్రయపురం అన్నమాట. రిఫ్యూజీస్, సిటీస్ ఆఫ్ రిఫ్యూజీస్ అన్నమాట. ఆ తర్వాత సాక్ష్యపు గుడారము షెకెములో స్థిరపరచడం. గుర్తుంచుకోండి, ఇది సాక్ష్యపు గుడారం షెకెములో స్థిరపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఇలా ఉంటుండగా 22వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 22వ అధ్యాయంలో యార్దాను అవతల కూడా ఇశ్రాయేలీయులు ఉన్నారు. వాటిని 2.5 గోత్రాల ప్రజలు ఉన్నారు. ఆ 2.5 గోత్రాల ప్రజలు తమ కుటుంబాలు ఎవరైతే యార్దాను అంటే యార్దాను యువతల భూభాగాన్ని సొంతం చేసుకున్నారో వాళ్ళు భూభాగాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత, స్వాస్యాన్ని పంచుకున్న తర్వాత వారి పని అయిపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారనంటే తమ భూభాగానికి వెళ్ళిపోతారనమాట. అంటే తమ సహోదరులకు సహాయం చేయడానికి వచ్చారు. తమ సహోదరులకు దేవుడిచ్చే భూభాగాన్ని పంచి ఇవ్వడంలో తమ ప్రాణాలకు తెగించి యుద్ధం చేసి తమ సహోదరుల పక్షంగా పోరాడి వారు కూడా వీరి వలె భూమిని స్వాధీనపరుచుకునేటట్లుగా చేశారు. వారు ఎవరు అనంటే రూబేనీయులు, గాదీయులు, మనస్సే అర్ధగోత్రం. అంటే మనస్సే అర్ధగోత్రం వారు యార్దాను అద్దరిని ఉంటారు. యార్దాను ఎద్దరిని అంటే యార్దాను నదికి అవతల, యువతల కూడా మనస్సే వారు ఉంటారు. 22వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. వారు తమ సహోదరులకు, తమ తోబుట్టువులకి అంటే యాకోబు యొక్క 12 కుమారులు అంటే 12 గోత్రాలకు సంబంధించి ఈ భూభాగాన్ని పంచేయడం జరిగింది. పంచేయడం అయిపోయిన తర్వాత బహుదినముల నుండి వారు తమ సహోదరులను విడవక ఉన్నారనమాట. 22వ అధ్యాయం 3వ వచనం మనం చదువుతున్నప్పుడు బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి అన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలిగజేసి ఉన్నాడు. వారి యొక్క శత్రువులందరూ అంతమైపోయారు, లేకపోతే హతమార్చడం జరిగింది. శత్రువులు లేరు కాబట్టి నెమ్మది కలిగింది. కాబట్టి ఇక మీరు మీ దేశానికి వెళ్ళొచ్చు, తిరిగి మీ నివాసములకు వెళ్ళండి అన్నాడు అనమాట. 4వ వచనంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి.
మీ నివాసాలకు తిరిగి వెళ్ళండి అంటే వారు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు వారు ఏం చేశారనంటే, మనం నది అవతలకు వెళ్ళిపోతున్నాం, వీళ్ళు నది అవతలు ఉండిపోతారు కాబట్టి వాళ్ళకి మనకి గుర్తుగా ఒక స్మారక స్తూపం ఉండాలి, లేకపోతే స్మారక చిహ్నం ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక స్మారక చిహ్నాన్ని కట్టేదానికి బదులుగా ఒక బలిపీఠాన్ని కట్టారనమాట అండి. అక్కడ సమస్య వస్తుంది. దానికి ముందుగా వాళ్ళని యెహోషువ హెచ్చరించడం అనేది 5-6 వచనాల్లో మనం చూస్తాం. ఏమని హెచ్చరించాడు అని అంటే, యెహోషువ యొక్క ప్రసంగం లాంటిది అనమాట ఇది. అయితే మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడిని యెహోవాను ప్రేమించుచు, ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రేమించుచు, నడుచుకొనుచు, గైకొనుచు, హత్తుకొని, సేవించుచు అనే మాటలు మనకే కనిపిస్తాయి. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుడి. అలాగూ అతడు చెప్పి వాడిని దీవించి నివాసాలకు పంపించేశాడు అనమాట. వారు వెళ్ళిపోతూ మనమందరం ఒక కుటుంబం, మనమంతా ఒక్కటే అనే దానికి ఒక గుర్తుగా ఒక చిహ్నాన్ని, వారు ఒక గుర్తును ఏర్పాటు చేయడం కొరకు వారు ఏం చేశారు అంటే ఒక స్తూపాన్ని నిర్మించబోయారు. అది చూపునకు గొప్ప బలిపీఠంగా ఉందన్నమాట. 10వ వచనం మనం చదువుతుంటే, రూబేనీయులను గాదీయులను మనష్షే అర్థగోత్రపు వారును అక్కడ యొర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, సెంట్రల్ లీడర్ మాత్రమే కాదు ఇశ్రాయేలుకు ఉన్నది, సెంట్రల్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఉందన్నమాట. అంటే వారందరూ ఆరాధించడానికి ఒకే ఒక్క ఆరాధనా స్థలం ఉన్నది షెకెములో ఉంది. సాక్ష్య గుడారాన్ని అక్కడ నిర్మించారు. అక్కడికి అందరూ బలులు తీసుకుని వెళ్ళాలి. అక్కడికి బలులు తీసుకుని వెళ్ళాల్సి ఉండగా వీళ్ళు మరలా రూబెనీయులు, గాదీలు, మనష్షే అర్థగోత్రపు వారు యొర్దాను దగ్గర, అంటే వాళ్ళు వెళ్ళిపోతూ గిల్గాలు ప్రాంతంలో యొర్దాను దగ్గర ఒక బలిపీఠాన్ని కట్టారు. అది జ్ఞాపకానికి గుర్తు చిహ్నంగా కట్టారు. కానీ ఇశ్రాయేలు అందరూ ఏమనుకున్నారంటే, వెళ్ళిపోతూ ఒక బలిపీఠాన్ని కట్టేసి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ కూడా మనం బలిలర్పించాలా అనే ఆలోచనతో ఇశ్రాయేల్ ప్రజలకంటే మిగిలిన 9.5 గోత్రాల వారికి అనుమానం రావడంతో వాళ్ళందరూ వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అప్పుడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపుతారు. ఫినెహాస్ అని అంటే పేరులో వ్యభిచారం జరుగుతూ ఉంటే అతను ఈటని తీసుకుని ఫినెహాస్ ఏం చేశాడంటే, గుచ్చితే ఆ పాపం ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రధానుల యొక్క కుటుంబం బిడ్డలు ఏం చేస్తారు, పాపం చేస్తుండగా, వ్యభిచారం చేస్తుండగా వారిలో నుండి ఆ ఈట దిగి భూమిలోకి దిగిపోయిందనమాట. అటువంటి పౌరుషం గల ఎలియాజరు కుమారుడైన ఫినెహాస్ వచ్చాడు. అక్కడికి ఎవరెవరు వచ్చారంటే 14వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఇశ్రాయేల్ గోత్రములన్నిటిలో ప్రతి దాని పితరుల కుటుంబపు ప్రధానుని, అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. 10 మంది ప్రధానులు వచ్చారు, వీళ్ళు కూడా ప్రధానులు ఉన్నారనమాట. వారందరూ ఒక్కసారిగా ఒకరొకరు ఎన్కౌంటర్ చేసుకున్నారు, అంటే ఒకరికొకరు ఎదురుపడినప్పుడు ఏమైందంటే 16వ వచనం మనం చదువుతున్నప్పుడు, యెహోవా సర్వ సమాజపు వారు చెప్పున్నదేమనగా, యెహోవా సర్వ సమాజం అనమాట, వాళ్ళు చెప్పున్నది ఏం చెప్తున్నారంటే, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించటం మాని ఇశ్రాయేలు దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు, దేవుని మీద మీరు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు, మీరు బలిపీఠం కట్టుకుని అన్నారు. పేరు విషయంలో మనం చేసిన దోషము మనకు చాలదా అంటే, పేరు విషయంలో ఏం చేశారంటే, దేవుని సేవించాల్సి ఉండగా, దేవుని హత్తుకోవాల్సి ఉండగా, దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించవలసి ఉండగా, అనుసరించవలసి ఉండగా, గైకొనవలసి ఉండగా వాళ్ళు మిక్స్డ్ పీపుల్గా వాళ్ళు ఉండే ప్రయత్నం చేశారు. అంటే ఇతర దేవతలను కూడా ప్రేమించి, సేవించి, హత్తుకొని పూజించడం, ఆరాధించడం అనేది వారు ప్రారంభించారు. అక్కడ తెగులు ప్రారంభమైంది. ఇక్కడ కూడా మీరు మరొక బలిపీఠం కడుతున్నారు, మనందరికీ షెకెములో బలిపీఠం ఉంది, షెకెములో సాక్ష్యపు గుడారం ఉండగా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నారు. అది అక్కడ జరిగింది సరిపోదా? యెహోవా సమాజంలో అక్కడ తెగులు పుట్టింది, అది సరిపోదా మనకి? తర్వాత మనం గమనించినట్లయితే శపితమైంది తీసుకున్నాడు హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఆకాను, ఆ శాపం సరిపోదా? మరలా ఇదేంటి మీరు ఎలా చేస్తున్నారు? 18వ వచనం చదువుతుంటే, మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోయినట్టు
నేడు యెహోవా మీద తిరుగుబడి ద్రోహం చేసేదరేమి. అంటే ఒక బలిపీఠం ఉండగా మరొక బలిపీఠాన్ని కట్టడం అనేది ద్రోహం. అలాగైతే ఆయన ఇక మీదట ఇశ్రాయేలుల సర్వ సమాజం మీద కోపపడింది కదా. ఆకాను సమయంలో షపీరిమైని తీసుకున్నప్పుడు 36 మంది చనిపోయారు. అంత మాత్రమే కాకుండా వారు ఓటమి చెంది వెనక్కి పారిపోయారు అనమాట. చిన్న హాయి పట్టణం తరుముకుంటూ వచ్చేసారు వాళ్ళు. వేరొక బలిపీఠం కట్టారు ఏంటి అని అంటే, వేరొక బలిపీఠం ఇశ్రాయేలుల సమాజంలో ఉండకూడదు, వేరొక దేవునికి బలి అర్పించకూడదు, వేరొకడెవడూ కూడా ఇశ్రాయేలు ప్రజల్ని ఆకర్షించకూడదు, వేరొక ఆరాధన ప్రాంతం ఆరాధన కేంద్రం అనేది ఉండకూడదు. ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క బలిపీఠం, ఒకే ఒక్క ఆరాధన కేంద్రం వారికి ఉండాలన్నమాట. ఇప్పుడు సెంట్రల్ లీడర్ ఉన్నాడు, కానీ తర్వాత వాళ్ళకి లోకల్ లీడర్స్ వస్తారంటే న్యాయాధిపతుల గ్రంథంలో. అప్పుడు కూడా వాళ్ళు షెకెములోనికే వారి బలులు తీసుకుని రావాలన్నమాట. ఒకే బలిపీఠం, ఒకే ఆరాధ్య దైవం. ఇలాగా ఆత్మ సంబంధమైన విషయంలో వారు సెంట్రలైజ్డ్గా ఉన్నారనమాట. వారికి పస్కా పండుగ కానీ లేకపోతే ఏదైనా పండుగలు వచ్చాయనంటే నియామక కాలాల్లోనే వస్తాయన్నమాట. ఆ కాలంలో ఆ టైంలో వారు ఎక్కడికైతే ఆరాధన చేయడానికి బలులు తీసుకుని రావాలో అక్కడికి తీసుకురావాలన్నమాట, వేరే చోటకి తీసుకురాకూడదు. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు భ్రష్టులు అయిపోతారో అప్పుడు ఏమవుతుందంటే ఆరాధన కేంద్రాలు మారిపోతూ ఉంటాయి. మనం సొలొమోను తర్వాత యెరోబాము వస్తాడు. యెరోబాము దానిలో ఒకటి, బేతెల్లో ఒకటి ఆరాధనా కేంద్రాలు తయారు చేస్తాడు. యాజకులు లాంటి, లేవీలు లాంటి యాజకులని అంటే వారిని పోలిన వారిని డూప్లికేట్లు తయారు చేస్తాడనమాట. కాబట్టి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారో, దేవుని మీద తిరుగుబాటు చేస్తారు, ఇదంతా దేవుని మీద తిరుగుబాటు అనమాట. వేరొక బలిపీఠం కానీ ఇటువంటివన్నీ 20వ వచనంలో ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరుగుబడినప్పుడు దేవుని కోపం సర్వ సమాజం మీదకి రాలేదంటే ఇది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనమాట అండి. సమాజం అంతా కూడా బాధ్యత కలిగి ఉండాలి. ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తున్నారులే పొరలే చేసుకొని నువ్వు వదిలిపెట్టేసేది కాదు. నీకు నిజంగా దేవుడి గురించి తెలిస్తే నువ్వు తెలియాల్సిందే. నువ్వు వాళ్ళు వినేవారైతే ఖచ్చితంగా సత్యాన్ని అందించాల్సిందే. అప్పుడు రూబెనీలు, గాదీలు, మనష్షే అర్థగోత్రపు వారు ఏమని ఉత్తరం ఇచ్చారు, ఏమని సమాధానం ఇచ్చారు అని అంటే 22వ వచనంలో దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. అంటే దేవుళ్ళలో అంటే కానాను ప్రాంతంలో కూడా దేవుళ్ళు దేవతలు అనబడేవారు ఉన్నారు. వారు దేవుళ్ళుగా వారు గుర్తించుకున్నారనమాట. వారు ఏర్పాటు చేసుకున్నారు ఆ చుట్టుపక్కల ఉన్నవారు. దేవుళ్ళలో యెహోవాయే దేవుడు అంటే పరలోకంలో ఇంకా దేవుడు ఉన్నాడు, కానీ వాళ్ళందరిలో కూడా యెహోవాయే దేవుడు అని కాదు. వాళ్ళ అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రాంతపు పరిస్థితిని, ప్రాంతపు వాతావరణాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. ఈ మాటను తిరిగి అన్నారంటే అది స్థిరపరచడం కోసం అన్నమాట. సంగతి ఆయనకు తెలియను, ఇశ్రాయేలుకు తెలుసుకుందరు. ద్రోహం చేత నేను, యెహోవా మీద తిరుగుబాటు చేత నేను మేము ఈ పని చేసిన యెడల నేడు మమ్ము బ్రతకనీయకుడి. నేడు మమ్మల్ని అందరినీ కూడా మీరు చంపేయచ్చు. మేము ద్రోహం కానీ తిరుగుబాటు కానీ మేము చేయలేదు. మాకు తెలుసు యెహోవాయే దేవుడు అని తెలుసు. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలి కానీ నైవేద్యం కానీ దాని మీద అర్పించుటకే కానీ సమాధాన బలులు దాని మీద అర్పించుటకే కానీ మేము ఈ బలిపీఠమును కట్టిన యెడల యెహోవా తానే విమర్శ చేయను గాక. మీదాకెందుకు, దేవుడు మాకు తీర్పు తీరుస్తాడు లేకపోతే విమర్శ చేస్తాడు. వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠాన్ని కట్టాం. ఏంటా హేతువు అని అంటే మీరు మేము ఒకే తండ్రి పిల్లలం, ఒకే జాతి, ఒకే ప్రజలం. కానీ మీరు యోర్దాను యువతలకున్నారు, మేము యోర్దాను అవతలకున్నాం. ఎప్పుడైనా సరే మీరు ఈ విషయం మర్చిపోయి మా మీద యుద్ధానికి వచ్చినా, మేము మీ మీదకి యుద్ధానికి వచ్చినా సుమారుగా 7 సంవత్సరాలు పట్టిందటండి కానాను భూభాగాన్ని, స్వాస్యాన్ని పంచుకోవడం కొరకు యుద్ధాలు చేయడం ఇదంతట్లో. అన్ని సంవత్సరాలు ఒకరికొకరు సహకరించుకున్న సహోదరులు భవిష్యత్తులో ఒకవేళ మర్చిపోయి విడిపోతారేమో అనే భయంతో వారు ఈ స్మారక స్తూపాన్ని లేకపోతే జ్ఞాపకంగా గుర్తుగా ఈ గొప్ప బలిపీఠం లాంటి దాన్ని కట్టారు, కానీ బలులు అర్పించడానికి కాదు. కాబట్టి ఈ విషయాన్ని వారు తెలియజేసిన తర్వాత వారికి ఒకరికొకరు మరలా మాట్లాడుకుని
ఒకరినొకరు మరలా వీడుకోలు చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది మనం చూస్తాం అన్నమాట. ఈ అధ్యాయంలో మనము 31వ వచనం మనం చదివినట్లయితే 22వ అధ్యాయం 31వ వచనం, యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫినోహసు రూబేనీయులతోనూ గాదీయులతోనూ మనస్సీయులతోనూ మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనుక మీరు చేయలేదు, యెహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదుము. యెహోవా మన మధ్య ఉన్నాడు, ద్రోహం చేయలేదు మీరు, నేను నమ్ముతున్నాను మిమ్మల్ని. అప్పుడు వారందరూ కలిసి ఇశ్రాయేలు విని సంతోషించారు. అందరూ విని సంతోషించారనమాట అండి. వారందరూ కలిసి దేవుణ్ణి స్తుతించి రూబేనీయులను గాదీయులను నివసించు దేశంను పాడు చేటుకు వారి మీద యుద్ధం చేయటు మాన్రి. అంటే వేరొక దేవునికి లేకపోతే వేరొక బలిపీఠం కట్టుకుంటే ఆ కాలంలో ఇశ్రాయేలు యుద్ధం చేయాలన్నమాట. కానీ తర్వాత కాలంలో ఉన్నత స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటారు. యెరోబాము ఏకంగా 2 దేవాలయాలు, దానిలో ఒకటి గాదులో ఒకటి కడతాడు. అది పతనమైపోయిన స్థితి అన్నమాట. ఈరోజు క్రైస్తవం అని చెప్పుకుంటూ రకరకాల ఆరాధనా పద్ధతులు, ముగ్గురిని ఆరాధించేవాళ్ళు కొందరు, ముగ్గురిని ఆరాధించేవాళ్ళు కొందరు, ఇద్దరిని ఆరాధించేవాళ్ళు కొందరు, ఎవరిని ఆరాధించాలో తెలియకుండా కొంతసేపు ఒకరికి ఆరాధన చేస్తూ పాటలు పాడుతున్నవారు కొందరు, కొంతసేపు ఒకరికి ఆరాధన చేస్తూ పాటలు పాడుతున్నవారు కొందరు, రకరకాల బలిపీఠాలు, రకరకాల పద్ధతులు, రకరకాల ఆచారాలతో ఉండిపోయారంటే ఇది దేవుని స్తుతించి ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు సంతోషించే విధానం కాదు. ఇది పాడైపోయిన స్థితి అన్నమాట అండి. కాబట్టి మనము తెలియని వారికి తెలియాల్సిన అవసరం ఉంది. రూబేనీయులు గాదీయులు యెహోవాయే దేవుడు అనుటకు ఇది మన మధ్యను సాక్షియగు. ఇది మన మధ్య సాక్షి అన్నాడు అనమాట. 34వ వచనం మనం చదువుతున్నప్పుడు మన మధ్య సాక్షి. మనం 4వ అధ్యాయంలో కూడా చూస్తాం. యోర్దాన్ నదిని దాటిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారనంటే 12 రాళ్ళు యోర్దాన్ నదిలోని తీసుకొచ్చి అక్కడ ఒక స్మారక స్తూపం నిలబెడతారనమాట. మనం దాటాము, యోర్దాన్ నదిని దేవుడు దాటించాడు అని. అలాగే ఇక్కడ కూడా యెహోవాయే దేవుడు, మన మధ్య సాక్షి, మనమందరం ఒకే దేవుని పిల్లలం, లేకపోతే ఒకే తండ్రి కుటుంబం నుండి వచ్చాం, యాకోబు కుటుంబం అని చెప్పడానికి గుర్తుగా వారొక సాక్షి అంటే స్మారక స్తూపాన్ని నిలబెట్టుకున్నారనమాట. అయిపోయింది. వాళ్ళు ఎక్కడికి వాళ్ళు వెళ్ళిపోయారు. మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఇశ్రాయేలీలు కొంతమంది యోర్దాను అవతల, కొంతమంది యోర్దాను అవతల ఉన్నారనంటే వాళ్ళు ఇప్పుడు అరణ్యంలో వారు జీవిస్తున్నట్లుగా పైనుండి మన్నా కురవట్లేదు, బండలోని నీళ్ళు రావట్లేదు, ఆ దేశపు పంటను వారు తింటున్నారు. యెహోషువ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు పంట ఆగిపోయింది, నీళ్లు కూడా అక్కడ వారు సహజ సిద్ధంగా వారికి దొరికే నీళ్లను లేకపోతే ఆ దేశపు నీళ్లను తాగుతూ ఉన్నారనమాట. వాళ్ళు ఈ భూమిని స్వాస్యంగా చేసుకున్నంతకాలం, యుద్ధం చేస్తున్నంతకాలం అందరిలానే బ్రతుకుతూ ఉన్నారు. అవతల వాళ్ళు యువతల వాళ్ళు సత్సంబంధాలు కలిగి ఉంటారనమాట. అంటే ఇప్పుడు అనుకోండి, మనము అమెరికాలో ఉన్న వాళ్ళకి వాట్సాప్ చేస్తాం, వీడియో కాల్ చేస్తాం, మెసేజ్ పెడతాం, ఆడియో కాల్ మనం నచ్చినట్లు మాట్లాడుకోవచ్చు మనకి టెక్నాలజీ. కానీ ఆ కాలంలో అలా కాదు. ప్రత్యేకించి ఇక్కడి నుంచి అక్కడికి వస్తూ పోతూ రాకపోకలు ఉండాలి, లేకపోతే సమాచారం అందించే వాళ్ళు ఉండాలి. వారందరూ గుర్తుగా ఒక స్తూపాన్ని లేకపోతే సాక్షిగా ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నారనమాట అండి. ఏదు అని పేరు పెట్టారండి. సాక్ష్యగు దానికి యాదా అని పేరు పెట్టారండి. యాదా అంటే సాక్ష్యం అనమాట అండి. అది ఈ సమయం అంతటితో అయిపోయింది. తర్వాత 23-24 అధ్యాయాలు యెహోషువ ప్రసంగాలు అనమాట అండి. మనం ఈరోజు 23-24 అధ్యాయాలు చదివేసుకుని మనం యెహోషువ గ్రంథాన్ని పూర్తి చేసుకుంటాం. యెహోషువ ప్రసంగాలు అనమాట అండి. ఇశ్రాయేలు నాయకులకు అంటే న్యాయాధిపతులకు, ప్రధానులకు, పెద్దలకు యెహోషువ ఉపదేశాలు ఇచ్చి బాధ్యతలు అప్పగిస్తూ ఉంటాడు అనమాట. ఆ లీడర్స్ ఎవరైతే ఉన్నారో పెద్దలు, ప్రధానులు, వాళ్ళందరికీ కూడా బాధ్యతలు అప్పగించేసి అతను ఇంకా వీడుకోలు ప్రసంగం లాంటివి అనమాట. ద్వితీయోపదేశ ఖండంలో మనం చూస్తాం మోషే ప్రసంగాలు ఉంటాయి ద్వితీయోపదేశ ఖండంలో. ఇక్కడ యెహోషువ ప్రసంగాలు అనమాట. అంటే నాయకులు
సెంట్రల్ లీడర్స్ ఏం చేస్తారంటే ప్రసంగాలు చేస్తారనమాట. మనం యేసు ప్రభు జీవితంలో కూడా చూస్తాం, ఆయన కొండ మీద ప్రసంగం చేస్తాడు. అంటే దేవుడు తన ప్రజలకి వర్తమానం ఇచ్చి బలపరిచి ఆ నాయకుల్ని తీసుకుపోతాడనమాట. మోషే, యెహోషువ, యేసుక్రీస్తు, ఈ నాయకుల్ని మనతో ఏం మిగులుతాయనంటే మోషే ధర్మశాస్త్రం, యెహోషువ చేసిన ప్రసంగాలు, యేసుక్రీస్తు ప్రసంగాలు మనతో నిలిచిపోతే ఆ ప్రసంగాల యొక్క సారాంశం, ఆ ప్రసంగాల్లో ఉన్న బోధలు, ఉపదేశాల్లో ఉన్న బోధలు నీతి ప్రకారంగా మనం బ్రతకాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి యెహోషువ ప్రసంగాలు 23, 24 అధ్యాయాల్లో మనం చూస్తాం. మొదటి ప్రసంగం ఏంటంటే దేవుని వాక్యానికి పూర్తిగా విధేయత చూపండి అనేది మొదటి ప్రసంగం అన్నమాట. 23వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుతున్నట్లయితే, చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరినూ వారి మీదకి రాకుండా ఏం చేయాలి? మంచిగా ఆయుధాలు సంపాదించుకోండి, యుద్ధ ఆయుధాలు సంపాదించుకోండి, బలంగా తయారవ్వండి. ఇవన్నీ చెప్పట్లేదు. ఎందుకంటే బానిసలుగా బ్రతుకుతున్న ప్రజలు, అసలు యుద్ధం తెలియని ప్రజలు, అగ్రరాజ్యాన్ని జయించి వచ్చారు. బానిసలుగా ఉన్న ప్రజలు గొప్ప గొప్ప విజయాలు సాధించారు. ఎలా సాధించారు అని అంటే కేవలం దేవునిని నమ్మడం, దేవుని మీద ఆధారపడడం. వాళ్ళు గొప్ప యోధులు, గొప్ప జనాంగం అని కాదు, జ్ఞానవంతులని కూడా కాదు, దేవుణ్ణి నమ్మారు కాబట్టి దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నారనమాట. మొదటి వచనం మనం చదువుతున్నప్పుడు, చుట్టూనున్న వారి శత్రువులు ఎవరినూ వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలులకు నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను. అంటే ఆయన మరణ దినాలు దగ్గరికి వచ్చే వృద్ధుడయ్యాడు, ముసలివాడాయనని మనకి 2వ వచనంలో ఉంది. అప్పుడు ఇశ్రాయేలులను అందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను, ఇక్కడ చూస్తాం మనం తర్వాత గ్రంథం పేరు న్యాయాధిపతులు, వారి నాయకులను పిలిపించి వారి తిట్లను, నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను, మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినది అంతయు మీరు చూచితిరి. మీరు చూశారు ఏం చేశాడు దేవుడు. మీ నిమిత్తం యుద్ధం చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. యుద్ధం చేసిన దేవుడు అన్నట్టు మీ దేవుడైన యెహోవాయే. ఇది వారు వింటున్న మొట్టమొదటి ప్రసంగం అన్నమాట. దేవుని వాక్యానికి పూర్తిగా విధేయత చూపండి, దేవునికి విధేయత చూపండి, అప్పుడు మీరు విజయం సాధిస్తారు. చదువుల మూలంగానో, లేకపోతే బలమో, లేకపోతే బలగమో, అర్ధబలం, అంగబలం, ఇవి కాదు విజయాన్ని ఇచ్చాయి. దేవుని మీద ఆధారపడడం, దేవుని సంపూర్ణంగా నమ్మడం, దాన్ని మనం పూర్ణ హృదయంతో నమ్మడం అనే విషయాన్ని మనం చూస్తాం అన్నమాట. 4వ వచనం, చూడుడి, యోర్దాను మొదలుకొని తూర్పు దిక్కునున్న మహాసముద్రం వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్థ్యము మధ్య మిగిలి ఉన్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టి తిని. చీట్లేసి పంచాడనమాట అండి యెహోషువ. గొప్ప దేశాన్ని పంచేశాడు. చూడండి అని చూపిస్తున్నాడు అనమాట. మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తరువాత దేవుడైన యెహోవా వెళ్ళగొట్టాడు అనమాట. స్వాధీనపరుచుకున్నారు మీరు. ఇదంతా ఎలా జరిగింది అని అంటే టోటల్ ఒబీడియన్స్ అనమాట అండి టు ది వర్డ్ ఆఫ్ గాడ్. మీరు సక్సెస్ అయ్యారు, విజయం సాధించారని అంటే దేవునికి, దేవుని వాక్యానికి సంపూర్ణంగా విధేయత చూపించడమే. 6వ వచనం, కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన దాంతటిని గాయకుని అనుసరించుటకు మనసు దృఢం చేసుకుని, స్థిరంగా ఉండండి, మనసు దృఢం చేసుకుని ఎడమకు కానీ కుడికి కానీ తొలగిపోవద్దని చెప్తున్నాడు అనమాట. 2వ ఉపదేశం ఏంటంటే 7 నుండి 8 వచనాలు ఇలా ముందుకు కొనసాగుతున్నట్లయితే, శత్రువులతో సంధి చేసుకోవద్దు, వారితో సహవాసం చేసుకోవద్దు. పనులు వేరు, సంబంధాలు కలుపుకోవడం వేరు, ఆరాధన సంబంధమైన విషయాల్లో ఏకీభవించడం వేరు. సాధారణంగా ఆహార విషయంలో కానీ లేకపోతే మరొక విషయంలో అందరితోనూ సహవాసం అనేది సాధారణంగా ఉంటుంది చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారితో.
కానీ ఆత్మ సంబంధంగా వారి నమ్మకాలు మన నమ్మకాలు, లేకపోతే వారి జీవన విధానం మన జీవన విధానం మిక్స్ అయిపోకూడదు అనమాట. క్రొత్త నిబంధనలో అయితే విగ్రహారాధన జోలికి పోవద్దు, దూరంగా పారిపోండి, వారి జోలికి పోవద్దు, వారు దూరంగా ఉండండి అన్నాడు. ఇక్కడైతే అలా కాదు, నిర్మూలన చేసి దూరంగా పెట్టాడు అనమాట అండి. పాత నిబంధనలో 7-8 వచనాలు మనం చదువుతున్నప్పుడు, మీ వద్ద మిగిలి ఉన్న ఈ జనముల సహవాసము, క్షమించండి, ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడుని ప్రమాణం చేయక, వాటిని పూజింపక. సహవాసం చేయొద్దు, వారి పేర్లు ఎత్తొద్దు, వాటి తోడని ప్రమాణం చేయొద్దు, వాటిని పూజించొద్దు, వాటికి నమస్కరించొద్దు. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండుడి. ఇది రెండవ ఉపదేశం అన్నమాట. మొదటి ఉపదేశమేమో మీరు హత్తుకొని ఉండండి, మీ పక్షంగా యుద్ధం చేసిన వాడు దేవుడే, విధేయులుగా ఉండండి అని. తర్వాత మీరు వారితో సహవాసం చేసుకోవద్దు, సంధి చేసుకోవద్దు. గొప్ప బలంగాల జనులను దేవుడు కొట్టివేశాడు. మీరు దేవుని మాట వింటే ఒకడు 1000 మందిని తరుముతాడు. ఇది ఇశ్రాయేలుకి సంబంధించింది అనమాట. ఇప్పుడు మనం ఎవరిని తరమక్కలేదు, మనం పరిశుద్ధులుగా జీవిస్తే చాలు. మనము వాగ్దాన భూమిలో లేము, మన భారతదేశంలో ఉన్నాం, లేకపోతే ఇతర దేశాల్లో ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళు అపవిత్రత అంటకుండా కాపాడుకుంటూ యేసుక్రీస్తు వల్లే జీవించాలి. కానీ మనం చదువుతున్నది చరిత్రకు సంబంధమైన విషయం కాబట్టి ఆ కాలంలో వాళ్ళకి దేవుడిచ్చిన భూభాగంలో వాళ్ళు ఎలా ఉండాలనే చెప్తున్నాడు అనమాట అండి. అయితే సహవాసం అనేది, నీతి అనేది సర్వసాధారణం. హత్తుకొని వారితో 1000 మంది సాంగత్యం చేయొద్దు. ఒకవేళ మీరు అలా చేస్తే మీకు ఉరిగాను, బోనుగాను, మీ ప్రక్కల మీద కొరడాలుగాను, మీ కన్నులలో ముళ్ళుగాను ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళు, దేవతలు అనబడేవారు వారికి సరైన మార్గాన్ని వారు చెప్పలేదు. నేను ఇదేం చేస్తే అది చెల్లుబాటు అవుద్ది అనమాట. తీర్థాలు పెట్టుకుంటారు, సరదాగా తిరుగుతారు, తాగుతారు. చివరిగా అంతా అయిపోయిన తర్వాత మా గ్రామంలో నా చిన్నప్పుడు ఏం చేసేవారనంటే 2 ట్రాక్టర్లో పెట్టి ఆ టైర్ బళ్ళు ట్రాక్టర్ మీద రికార్డింగ్ డ్యాన్సులు వేస్తూ ఉంటారు. అది భక్తి. ఇంకా రకరకాలన్నమాట భక్తులు, ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. కానీ దేవుడు జీవం గల దేవుడు, తప్పు చేస్తే వారిని అడ్డగించే దేవుడు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగొద్దని ఒక మార్గాన్ని నిర్దేశించే దేవుడు. కాబట్టి మీరు కనుక దేవతలు, దేవుళ్ళు అనబడే వారిని తలంచుకుని వారి పేరు ఉచ్చరించి వారితో ప్రమాణం చేసి వారి వలె మీరు తయారైతే, సాంగత్యం చేస్తే, ఇవి తినండి, ఇవి తినకూడదు, వీరితో సాంగత్యం చేయండి, వీరితో సాంగత్యం చేయొద్దు, వీరితో లైంగిక సంబంధాలు పెట్టుకోండి, వీరితో లైంగిక సంబంధాలు పెట్టుకోవద్దు, దొంగలించొద్దు, వ్యభిచరించొద్దు, ఇటువంటి విషయాలు అనేకమైనవి మనకి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు సమాజం ఎలా ఉండాలో ఎరిగినవాడు. హ్యూమన్ మెకానిజం ఎలా ఉండాలి, ఒకరితో ఒకరు బాధ్యతగా ఎలా మసలుకోవాలి, అన్నిటినీ మనకి మొదటి 5 పుస్తకాల్లో దేవుడు తెలియజేశాడు. కానీ ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు అలా కాదు. వారి ఆరాధనా విధానం కానీ, లేకపోతే అనుదిన జీవితంలో కానీ వారు పూర్తిగా నైతిక విలువలు అడుగంటిపోయిన సమాజం అది. అందుకనే దేవుడు వారి పాపం పరిపూర్ణమైపోయింది కాబట్టి వారిని అక్కడి నుంచి తొలగించి ఇశ్రాయేలులకు ఆ భూభాగాన్ని ఇచ్చాడు. అటువంటి వారు ఒకవేళ మీ చుట్టూ ఉంటే వారిని చూసి చెడు అలవాట్లు, పద్ధతులు నేర్చుకోవద్దని 2వ ప్రసంగంలో చెప్తున్నాడు అనమాట. ఒకవేళ మీరు అలా చేసినట్లయితే మీరేమవుతారనంటే, దేవుడు మీకు చేసిన ఈ మేళ్ళంతటిని బట్టి మీరు దేవుని చిత్తానుసారంగా బ్రతకకుండా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని నశింపజేస్తాడు. మీ మీదకి దేవుడు కీడు రాజేస్తాడు. దేవుడు పనిగట్టుకుని అసూయతో, ద్వేషంతో రగిలిపోయి చేసేది కాదు. దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన దాన్ని బట్టి దేవుడు వారికి తగిన ప్రతిఫలం ఇస్తాడనమాట. ఏమి ఇచ్చితే అదే కోస్తాం. అలాగే ఇశ్రాయేలీలు దుష్ట సాంగత్యం చేస్తే దానికి సంబంధించిన కోత కోస్తారనమాట. కాబట్టి అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రంగా నశించిపోకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండండి. ఇతర దేవతల జోలికి వెళ్ళొద్దని చెప్తున్నాడు అనమాట. 2వ
ప్రసంగం పెద్దదేంటంటే గొప్ప విషయం. 24వ అధ్యాయం 24వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీయులందరికీ పెద్దలందరినీ పిలిచి షెకెములో పోగు చేశాడు. ఈ అధ్యాయం తర్వాత యెహోషువ గ్రంథం ముగుస్తుంది. అందరినీ పోగు చేసిన తర్వాత దేవుడు చేసిన గొప్ప కార్యాలు, అంటే ఇశ్రాయేలు పక్షంగా ఇశ్రాయేలు తరపున దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలని యెహోషువ గుర్తు చేస్తున్నాడు అనమాట నా ప్రజలందరికీ. ఎందుకంటే మధ్యలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, తర్వాత అరణ్యంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఈ విషయాలన్నీ తెలియాలన్నమాట అండి. అప్పటికే మోషే గ్రంథాన్ని ఇచ్చాడు. గ్రంథాన్ని చదివి గ్రహించేవాళ్ళు ధన్యులు. అయితే యెహోషువ తన యొక్క కర్తవ్యంగా, తన యొక్క బాధ్యతగా దేవుని గురించిన విషయాల్ని వారికి మరలా జ్ఞాపకం చేసి ఉపదేశించి తన జీవితాన్ని ముగిస్తాడనమాట అండి. నాయకుని యొక్క లక్షణం ఇది. 24వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతుంటే, యెహోషువ ఇశ్రాయేలు గోత్రంలో వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. దేవుని సన్నిధి ఎక్కడ ఉందంటే షెకెములో ఉందన్నమాట. అప్పుడు చెప్తున్నాడు, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు యూఫ్రటీసు అద్దరిని, అంటే అవతల, ఇప్పుడు యువతలు ఉన్నారు, ఇతర దేవతలను పూజించారు. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కనాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకునిచ్చితిని. ఇస్సాకునకు నేను యాకోబు యాషావులనిచ్చితిని. ఈ విధంగా చెప్పుకుంటూ వస్తే వాళ్ళు ఐగుప్తు దేశంలో దిగిపోయారు. ఐగుప్తుల్ని హతం చేసి మిమ్మల్ని వెలుపలికి రప్పించాను, నేను గొప్ప క్రియలు చేశాను, మోషే అహరోనును పంపించాను నేను అని 5వ వచనంలో చెప్తున్నాడు అనమాట. మోషే అహరోనును పంపించి గొప్ప గొప్ప కార్యాలు చేసి విడిపించాను. మీరు ఇప్పుడు యుద్ధం చేసి ఎరుకో పట్టణాన్ని, హాయి పట్టణాన్ని, 31 మంది రాజులను, ఎంతోమందిని మీరు యుద్ధం చేసి జయించారు. కానీ ఐగుప్తీయుల రథాలని, రౌతుల్ని ఎర్ర సముద్రంలో నేను ముంచేశాను. ఆశ్చర్యకరంగా వారిని విడిపించాను, రెస్క్యూ చేశానని చెప్తున్నాడు దేవుడు. ఐగుప్తీయుల మధ్య చీకటి కల్పించి సముద్రంను వారి మీదకి రప్పించి వారిని ముంచివేసితిని. మీ పితరులు బహుదినములు అరణ్యంలో నివసించారు. ఆల్మోస్ట్ వీళ్ళు వచ్చేప్పుడే 7 years సుమారుగా అవుతుంది. కాబట్టి మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి అరణ్యంలో నివసించారు మీ పితరులని జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేయగా కానాను మీరు జయించారు. ఏ విధంగా జయించారని అంటే నా మీద, అంటే దేవుడు చెప్తున్న మాటలు అనమాట అండి. దేవుని మీద విశ్వాసం ఉంచిన కారణంగా మీరు కానాన్ని జయించారు. మీరు ఐగుప్తుని ఏ విధంగా జయించారంటే నమ్మదగిన దేవుని కారణంగా. కానాను ఏ విధంగా జయించారంటే నమ్మదగిన దేవుని మీద ఆధారపడిన కారణంగా. మీతో యుద్ధము చేయగా, అంటే ఈ ప్రజలు ఎవరెవరనంటే 11వ వచనంలో చెప్తాడు, అమోరీలు, పెరిజ్జీలు, కననీయులు, హిత్తీలు, గర్గషీలు, హివ్వీలు, యెబూసీలు మీతో యుద్ధం చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించాను. అప్పగించింది నేను అని యెహోషువ చెప్తున్నాడు అనమాట దేవుని పక్షంగా. మరియు నేను మీకు ముందుగా కందిరేగలను పంపితిని, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీల రాజులను ఇద్దరినీ తోలివేసిన. నీ ఖడ్గం కాదు, నీ విల్లు కాదు అనుకోవచ్చు. ఒకవేళ మనం హాయి పట్టణాన్ని మంచి స్ట్రాటజీలు వేసి జయించామని, హాయి పట్టణాన్ని ఎలా జయించామో మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది అనుకుంటున్నాను. తర్వాత మేము సేద్యం చేసి ఈ భూమిని మేము పంట పండించుకొని తింటున్నాం అనుకుంటారేమో. మీరు ద్రాక్ష తోటలో, ఒలివ తోటలో ఇవన్నీ మాకు ఉన్నాయి అనుకుంటారేమో. ఇవి మీరు నాటని పట్టణాలు మీరు కట్టుకోనివి అన్ని రెడీమేడ్గా ఉన్న ఈ భూభాగాన్ని నేను మీకు ఇచ్చాను, కణాన్ని మీకు ఇచ్చాను. కాబట్టి మీరు అందరూ ఏం చేస్తారంటే దేవునితో నిబంధనలో నమ్మకంగా కొనసాగండి అని నిబంధనని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. యెహోషువ ఇశ్రాయేలుతో దేవుడు చేసుకున్న నిబంధనను మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు 14వ వచనం నుండి. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగా, అంటే కపటమే లేకుండా
సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను త్రొలగదోసి యెహోవానే సేవించుడి. అందరిని తొలగదోసేయండి, ఇక యెహోవానే సేవించండి. 15వ వచనం మనం చదువుతుంటే 15వ వచనం, యెహోవాని సేవించడం మీ దృష్టికి కీడంతో వచ్చిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలు. అంటే మీ పితరులు నేను పిలవకముందు మీ పితరులు విగ్రహారాధికులే, అలా మీరు కూడా సేవిస్తారేమో. మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదము అన్నాడు అనమాట. మీరు సేవించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకునండి. అమోరీయుల దేశంలో సేవించారనమాట. ఒకవేళ సేవిస్తారేమో కోరుకోండి. మీరెవరిని సేవింపగోరునను నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం. మంచి గృహ నిర్వాహకత్వం ఉందన్నమాట యెహోషువ దగ్గర. మంచి లీడర్, ఫ్యామిలీ లీడర్ అనమాట. అప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ స్పందిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలైట్స్ రెస్పాన్స్ అనమాట అండి. ఇక్కడ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే, అందుకు ప్రజలు 16వ వచనంలో, అందుకు ప్రజలు యెహోవాని విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తులవుదుంగాక. వారు ఒప్పుకుంటారనమాట, శాపగ్రస్తులుగా మేము ఉంటాం ఒకవేళ అలా జరిగిస్తున్నట్లయితే. ఐగుప్తు దేశమున దాసల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనం నడిచిన మార్గములన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. ప్రజలందరూ అంటున్నారనమాట, యెహోవాయే మన దేవుడు. వేరొక దేవుడు లేడు, మేము ఎవరిని సేవించాం. మా పితరులను సేవించి ఉండొచ్చు, మేము సేవించాం. అరణ్యంలో సేవించి ఉండొచ్చు, మేము సేవించాం. ఇది ఒక గొప్ప తీర్మానం అనమాట. ప్రజలందరూ చేస్తున్న తీర్మానం, వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనమాట. వి సర్వ్ ద లార్డ్ అలోన్, మేము యెహోవాను మాత్రమే సేవిస్తాం అంటున్నారు. 19వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు, అందుకు యెహోషువ యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ అపరాధములను మీ పాపములు పరిహరింపనివాడు. మీరు ఆయనను సేవింపలేరు. మీరు యెహోవాని విసర్జించి అన్య దేవతలను సేవించిన యెడల ఆయన మీకు ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు తిరుపుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపజేయనగా. మేలు చేసేవాడే, కానీ దేవుడు మనసు తిప్పుకొని మీకు కీడు చేస్తాడు. అంటే తన యొక్క ముఖ ప్రకాశించదో, తన యొక్క కృప మీపై ఉండదో, మీరు క్షీణించిపోతారని. దేవుని వైపు ఉంటే వారు బలపడతారు, దేవుని వైపు లేకపోతే వారు క్షీణిస్తారనమాట. జనులు అట్లు కాదు, అలా కాదు, మేము యెహోవానే సేవించుదామని యెహోషువతో చెప్పారనమాట. కాబట్టి వారు తాము చేసిన ఒడంబడికను మరొక్కసారి పితరులు చేసిన ఒడంబడికను వారందరూ పునరుద్ధరించుకుంటున్నారు, జ్ఞాపకం చేసుకుంటున్నారు అనమాట. తిరిగి జ్ఞాపకం చేసుకుంటారు. దీన్ని ఏమంటారంటే కవెనెంట్ రెన్యూవల్ చేసుకుంటారనమాట. 22వ వచనం మనం చదువుతున్నప్పుడు, యెహోషువ మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులే అన్నారనగా వారు మేము సాక్షులమే అన్నారనమాట. ఇదో పెళ్లి ఒప్పందం లాగా సాక్ష్యాలు ఇప్పిస్తున్నాడు అనమాట. అందుకతడు అలాగైతే మీ మధ్య ఉన్న అన్ని దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయం తిప్పుకోండి అని చెప్పిన. అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. అట్లు యెహోషువ ఆదరణ ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించాడనమాట. షెకెములో స్థిరపరచుకున్నారు వాళ్ళంతా కూడా. దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలో ఉన్న సింధూర వృక్షము క్రింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లనెను, ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడిన. అంటే సాక్షిగా చెప్తున్నాడు అనమాట, నిజంగా వినదని కాదు. అది మన మీద సాక్షిగా ఉంటుంది. అది చూస్తే మీకేం గుర్తుకు రావాలి అని అంటే నిబంధన గుర్తుకు రావాలి. రింగు చూసారనుకోండి, ఇది పెళ్లి రింగు, ఇది ఎంగేజ్మెంట్ రింగు,
తాళి కట్టారనుకోండి, ఇది తాళి, వివాహానికి సూచన, ఇలా గుర్తు రావాలన్నమాట. అందుకనే గుర్తులు అనమాట అండి అవన్నీ కూడా. అలాగే ఈ రాయి ఒక గుర్తు, అంతేగాని విన్నదంటే దాని చెవులు ఉన్నాయని కాదు. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. అది అలాగే ఉంటుందంటే అది మీరు చూస్తున్నారంటే మీ నిబంధన జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్యములకు వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత యెహోషువ యొక్క వయసు 110 సంవత్సరంలో వయసు గలవాడి మృతి పొందెను. అతని క్రియల గురించి మనం చూస్తాం. యోసేపు ఎముకలు షెకెములు అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారులు ఎద్దుకొనిన చేని భాగంలో వారు పాతిపెట్టారు. యోసేపు పుత్రులకు ఒక స్వాస్యం ఉండను. అంటే యోసేపు పుత్రులు అంటే మనస్సే, ఎఫ్రాయిము. తర్వాత ఎలియాజరు మృతి పొందినప్పుడు అహరోను కుమారుడని ఎలియాజరు మృతి పొందాడు. ఫీనెహసుకి ఇవ్వబడిన ఫీనెహసు గిరిలో జనులు పాతిపెట్టారు. అంటే ఎవరి కుటుంబాలకి వారికి పాతి పెట్టడానికి కూడా భూభాగాలు ఉన్నాయన్నమాట. వారు నివసించడానికి ఉన్నది, పంట పండించుకోవడానికి ఉన్నది, పట్టణాలు ఉన్నాయి, సమాధులు కట్టుకోవడానికి కూడా, అంటే సమాధి చేసుకోవడానికి కూడా వారికి భూభాగం ఉంది. ఇంత స్థిరమైన భూభాగాన్ని దేవుడు యెహోషువ ద్వారా వారికి పంచిపెట్టాడు అనమాట. ఈ విషయాలు మనము యెహోషువ గ్రంథంలో చూసాం. యెహోషువ మోషే తర్వాత నాయకుడు. ఇశ్రాయేలు భూభాగాన్ని స్వాస్యంగా పంచుకుని స్థిరపడడంలో యెహోషువ వారిని ముందుండి నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వంలో ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు, సొంతం చేసుకున్నారు. వారు నివసిస్తూ ఉన్నారు, నిబంధన చేసుకున్నారు, స్థిరంగా వారు ఉన్నారు. ఆ విధంగా ఉన్న ప్రజలలో నుండి దేవుడు రక్షకుడిని పుట్టిస్తాడనమాట. ఆ ప్రజలు ఒకే స్థలంలో, ఒకే చోట, ఒకే బలిపీఠము, ఒకే క్రమమైన పద్ధతిలో ఆరాధన చేస్తారు. సెంట్రలైజ్డ్ లీడర్ ఎవరైతే ఉన్నాడో, ఏకైక నాయకుడు యెహోషువ, ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత కూడా వారి పద్ధతులు మారిపోకూడదు. మెస్సియా వచ్చేంత వరకు, అంటే రక్షకుడు దేవుడు పుట్టించేంత వరకు, లేకపోతే పంపేంత వరకు కూడా ఆ ప్రజలు ఏకంగా ఉండాలి. ఆ తర్వాత దేవుడు ఆ ప్రజలందరినీ కూడా యేసుక్రీస్తు నాయకత్వంలో నడిపిస్తారనమాట. ఈ విధంగా మనము దేవుని యొక్క నిత్య స్వాస్థ్యాన్ని ఈ కాలంలో యేసుక్రీస్తు ద్వారా పొందుతాం. ఈ స్వాస్థ్యాన్ని స్థిరపరచుకోవడానికి మనం అందరం కూడా ప్రభు కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడి ఉండాలని కోరుతూ శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమమయుడా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ భూమి, దాని సంపూర్ణత, లోకము, దాని నివాసులు మీవే అని మీ గ్రంథం ద్వారా మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. సమస్త భూమి మీది, ఏ కాలంలో ఎవరికి ఇవ్వాలని మీరు నిర్ణయించి మా తండ్రి వారికి అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. ఇశ్రాయేలుకు యెహోషువ ద్వారా మా తండ్రి కానాను ప్రాంతాన్ని ఇచ్చి మెస్సియా వచ్చేంత వరకు మా తండ్రి వారికి ఆ భూభాగాన్ని స్థిరపరిచినందుకు స్తోత్రాలు. మా తండ్రి, మీ కుమారుడు మా రక్షణకర్తను ఆ ప్రాంతంలో పుట్టించుట కొరకై ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నందుకు స్తోత్రాలు. మా తండ్రి, శాశ్వతమైన మనైనా స్థిరమైన మీ ప్రణాళికను బట్టి మమ్మల్ని అందరినీ కూడా సృజింపక ముందే ఎన్నుకున్నందుకు స్తోత్రాలు. మన ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి యొక్క కుటుంబం, వారి భక్తి జీవితాల ద్వారా కొత్త నీతిని మాకు నేర్పినందుకు స్తోత్రాలు. మీ కుమారుని ద్వారా మరిన్ని విషయాలు మాకు అందించినందుకు స్తోత్రాలు. మీ కుమారుని ద్వారా శాశ్వతంగా మమ్మల్ని రక్షించినందుకు కృతజ్ఞతాస్తులు తండ్రి. ఈ రక్షణను అందించడానికి ఇశ్రాయేలును ఉపయోగించుకున్నందుకు కృతజ్ఞతాస్తులు. సర్వాధికారి అయిన దేవుడైంది ఇశ్రాయేలులకు నిబంధననిచ్చి, అర్చనాచారాలనిచ్చి, వారికి మహిమనిచ్చి మా తండ్రి మీ కుమారుని వారిలో పుట్టించి మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నందుకు, ఎన్నుకున్నందుకు కృతజ్ఞతాస్తులు. మమ్మల్ని ప్రేమించినందుకు కృతజ్ఞతాస్తులు. మమ్మల్ని పిలుచుకున్నందుకు కృతజ్ఞతాస్తులు. మీ కుమారునందు మమ్మల్ని అందరినీ నీతిమంతులుగా తీర్చి మహింపరిచినందుకు కృతజ్ఞతాస్తులు. నాయన, మీ ప్రణాళిక ప్రకారంగా మీ సర్వాధికారాన్ని బట్టి సమస్త కార్యక్రమాలు జరిగించినందుకు మీ కృతజ్ఞతాస్తులు. వీటన్నిటిని మేము గుర్తెరిగి మా తండ్రి, మా నాయన
మీరు మా పట్ల ఎటువంటి గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారని ఈ కాలంలో మేము గుర్తించడం ద్వారా స్తోత్రార్హుడైన మా తండ్రి అయిన మిమ్మల్ని మీ కుమారుని ద్వారా మా తండ్రి స్తుతిస్తూ ఆరాధిస్తూ మా జీవితాలు కొనసాగించినట్లుగా మీ సహాయం దయచేయండి. ఇశ్రాయేలు ఏ విధంగా అయితే హత్తుకుని ఉంటాం, ప్రేమిస్తాం, విడిచిపెట్టాం, మన ఆయన అనుసరిస్తాం, గైకొంటాం అని వారు స్పందించారు, ఆ విధంగా మేము స్పందించి మా జీవితాంతం నమ్మకంగా ఉండినట్లుగా మీ సహాయం దయచేయండి. మీ కుమారుడి ద్వారా మా తండ్రి మీరు మాకు అనుగ్రహించే ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని మేము పొందడానికి మీ సహాయం దయచేయండి. ఇటువంటి గొప్ప గ్రంథాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా మా తండ్రి అసహ్యమైన హేయమైన ఆరాధనా పద్ధతులు, జీవన విధానం, మా తండ్రి దేవతలు, దేవుళ్ళు అనబడే వారి నుండి మమ్మల్ని విడిపించి విమోచించినందుకు కృతజ్ఞతాస్తులు. అద్వితీయ సత్యదేవుడమైన మీరు, జీవంగల దేవుడని మీరు మమ్మల్ని పిల్లలుగా స్వీకరించినందుకు కృతజ్ఞతాస్తులు. ఈ భాగ్యాన్ని మేము అందరం పోగొట్టుకోకుండా మా జీవిత పర్యంతం మీ ప్రియమైన పిల్లలుగా నమ్మకంగా కొనసాగడానికి మీ కుమారుని పోలు నడుచుకోవడానికి మాకు సహాయం దయచేయవలసిందని, జ్ఞానంతో నింపవలసిందని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడిని యేసుక్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.